లక్ష పెడితే 44 లక్షలు. దశాబ్దాల తర్వాత కాదు, సంవత్సరాలు కాదు, కనీసం నెలలు కూడా కాదు, కేవలం 5 నిమిషాల్లోనే. ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాలి. స్టాక్ మార్కెట్ మాయాజాలం ఇది. గురువారం స్టాక్ మార్కెట్లో జరిగిన మిరాకిల్ ఇది. ₹1,00,000 పెట్టి ట్రేడ్ చేస్తే కేవలం 5 నిమిషాల్లో అది 44 లక్షలుగా మారే పొజిషన్. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? నిజంగా అందరికీ లాభాలొస్తాయా? గురువారం F&O ఎక్స్పైరీ రోజున BSEలో సెన్సెక్స్ లో కనిపించిన ఈ భారీ ఊగిసలాట ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 1,00,000 పెడితే 44 లక్షలుగా మారే సీన్. గురువారం మధ్యాహ్నం 3:18 నుంచి 3:23 మధ్య BSE సెన్సెక్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 5 నిమిషాల్లోనే 2,200 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ భారీ ఊగిసలాటకు కారణం కొత్తగా అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS కూడా ఒకటి. గురువారం F&O ఎక్స్పైరీ రోజు కావడంతో క్లోజింగ్ ఆక్షన్ సమయంలో పలు కీలక షేర్ల ధరల్లో భారీ కదలికలు కనిపించాయి. ఆ 5 నిమిషాల్లోనే మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సమయంలోనే ఆప్షన్ల ట్రేడర్లలో కొందరికి ఊహించని లాభాలు, మరికొందరికి నష్టాలు వచ్చాయి. 3:18 సమయంలో ఎవరైనా ట్రేడర్ సెన్సెక్స్ 76,500 ఫుట్ ఆప్షన్ లో ₹1,00,000 పెట్టి 5 నిమిషాల తర్వాత అంటే 3:23 ఎగ్జిట్ అయిపోయి ఉంటే ఆ లక్ష 44 లక్షలుగా మారి ఉండేది. వింటుంటే నమ్మసఖ్యంగా లేదు కదూ. కానీ స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా వచ్చే ఒడుదుడుకులు ఎలా భారీ లాభాలకు, అదే సమయంలో భారీ నష్టాలకు దారితీస్తాయో చెప్పే ఉదాహరణ ఇది. ఇందులో ఎలాంటి మ్యాజిక్ లేదు, అంతా మార్కెట్ మాయాజాలం. దీనంతటికీ కారణం సెబీ తాజాగా ప్రవేశపెట్టిన CAS అనే విధానం. దీన్ని క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అంటారు. మార్కెట్లో అంతా క్యాష్ అని అంటూ ఉంటారు. ఈ నెల 3వ తేదీన స్టాక్ మార్కెట్లోకి సెబీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం ఏంటి, అసలు ఈ ఆప్షన్ ఎందుకు ప్రవేశపెట్టిందో చూద్దాం. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే పెట్టుబడిదారుల్ని కాపాడేందుకు, ఆఖరి నిమిషంలో ధరల హెచ్చుతగ్గుల్ని అరికట్టేందుకు ఓ మంచి ఉద్దేశంతో సెబీ తీసుకొచ్చిన విధానం క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS. ఈ పద్ధతి రాకముందు ఏం జరిగేదంటే, సెన్సెక్స్ క్లోజ్ అవడానికి నిమిషాల ముందు కొంతమంది బడా బాబులు, పెద్ద కంపెనీలు భారీ ఎత్తున షేర్లు అమ్మడం లేదా కొనడం చేసేవారు. అలా తాము అనుకున్న షేర్ ధరను పెంచడం లేదా తగ్గించడం చేసేవారు. ఇలాంటి అక్రమాల్ని అరికట్టడానికి సెబీ తీసుకొచ్చిన విధానమే క్యాష్. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో BSEలో జరిగిన తొలి నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజు తీవ్రమైన గందరగోళం చెలరేగింది. సెన్సెక్స్ సూచీలు మధ్యాహ్నం ముగింపు సమయంలో ఊహించని విధంగా భారీ హెచ్చుతగ్గులకు గురయ్యాయి. సరిగ్గా క్యాష్ ప్రారంభమైన వెంటనే అంటే మధ్యాహ్నం 3:18 నుండి 3:23 మధ్య కేవలం 5 నిమిషాల వ్యవధిలో సెన్సెక్స్ ఏకంగా 2,200 పాయింట్ల పైగా కుప్పకూలింది. ఈ కొద్ది నిమిషాల్లోనే ఎన్నో అనర్థాలు జరిగిపోయాయి. సెన్సెక్స్ లో అత్యధిక వెయిటేజీ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కేవలం 7 నిమిషాల వ్యవధిలో 1,289 నుండి 1,250 స్థాయికి పడిపోయింది. అదేవిధంగా HDFC, ITC, భారతి ఎయిర్టెల్ వంటి ఇతర ప్రముఖ షేర్లలోనూ భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే అలా పతనమైన తర్వాత 7 నిమిషాల్లోనే అంటే 3:23 నుంచి 3:30 మధ్య మార్కెట్ అంతే వేగంగా పుంజుకుంది. దీంతో ఈ షేర్లన్నీ మళ్లీ పుంజుకున్నాయి. ఈ గ్యాప్ లో ఫుట్ ఆప్షన్ ఎవరైనా పెట్టి ఉంటే వాళ్లకు కళ్లు చెదిరే లాభాలు వచ్చి ఉండేవి. అంటే సేమ్ టైం చాలా మంది నష్టపోయారు అని అర్థం. ఈ ఊహించని విపరీత పరిణామాలు ట్రేడర్లను ఆందోళనకు గురిచేశాయి. తాజా పరిణామంపై సెబీ స్పందించింది. ఇప్పటికిప్పుడు CAS విధానంలో ఎలాంటి మార్పు చేర్పులు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. కాలక్రమంలో అందరి భాగస్వామ్యం పెరిగి బ్రోకరేజ్ అందించే సంస్థలు తమ యాప్లలో మార్పులు చేసిన తర్వాత అంతా సెట్ అవుతుందని తెలిపింది. సో రానున్న రోజుల్లో బ్రోకరేజీ సంస్థలు, ట్రేడర్లు ఈ కొత్త సిస్టంకు పూర్తిగా అలవాటు పడితే సెన్సెక్స్ లో ఇలాంటి ఆకస్మిక కుదుపులు తగ్గుతాయి. అందుకే చిన్న ఇన్వెస్టర్లను ఆప్షన్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ కు దూరంగా ఉండమని చెబుతారు. మార్కెట్ ఎంత వేగంగా డబ్బు సంపాదించే అవకాశం ఇస్తుందో అంతే వేగంగా పోగొట్టుకునే ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. ఇది ప్రమాదకరమైన జూదమని, అనుభవం లేనివారు పొరపాటున కూడా మార్కెట్ల జోలికి రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కథనం కూడా కేవలం మార్కెట్లో ఒడిదుడుకులు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఉద్దేశించినదే.
మార్కెట్లో లాభం కోసం పరిగెత్తే ముందు రిస్క్ ను అర్థం చేసుకోవాలన్న హెచ్చరిక కోసమే.